ఒకరు చేస్తే మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఎంతమంది కావాల్సి వస్తాం? దాని గురించి మాట్లాడతా ఇప్పుడు పైన ఓకే. అందరూ ఏంటి రెడీగా ఉన్నారా మీరు? అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక క్లిక్తో ఇప్పుడే మీరు చూశారు, 30 లక్షల మందికి పంపించగలిగాం. దీని పేరు కూడా చైతన్య రథం ఈ పేపర్. అందులో కూడా ఎన్టీ రామారావు గారు ఏదైతే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీ పెట్టారు. అక్కడి నుంచి కూడా ఈ రోజుటి వరకు రేపు మార్చి 29కి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ స్ఫూర్తిని ఎక్కడా వదిలిపెట్టకుండా ఆ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉన్నాం. రాజీ లేని పోరాటం చేస్తున్నామని తెలియజేసుకుంటూ, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ఏ ప్రభుత్వం రావాలన్నా, ఎవరన్నా ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాళ్ళని ఇంటికి పంపించాలన్నా ప్రజలే అది చేయగలుగుతారు. అందుకని వారికి సమాచారం ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో మీడియాని 4th ఎస్టేట్గా మనం పిలుస్తాం. ఒక పక్క లెజిస్లేచర్, ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్, ఇంకొక పక్క జ్యుడిషియరీ, 4వది 4th ఎస్టేట్ ఈ యొక్క మీడియా. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఏం చేసినా ఆ విషయాలు ప్రజలకు చెప్పడం, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడం, అదే సమయంలో ఎవరైనా తప్పులు చేసినా ఆ తప్పులను కూడా ఎత్తి చూపించడం, ప్రజా శ్రేయస్సు కోసం ఎప్పుడూ మీడియా పనిచేస్తుంటుంది. అదే కాకుండా ఈరోజు మనం చూస్తూ ఉంటే అలాంటి మీడియా ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. మీడియా ఎప్పుడు కూడా ఇంపార్షియల్గా ఉండడం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం, ఎప్పుడు కూడా ఎవరికైనా సరే క్రెడిబిలిటీ ఉంటుంది, ఆ విశ్వసనీయత. ఆ క్రెడిబిలిటీ పోయినప్పుడు పేపర్లు కానీ లేకపోతే మీడియా కానీ ఎవరికి కూడా రాణించలేరు. ఈ యొక్క మీడియాలో కూడా వినూత్నమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మనం చూస్తే ఒక పేపర్ కూడా ఉండేది కాదు, తర్వాత పేపర్లు వచ్చాయి. ఒకప్పుడు ఒక పేపర్ ఉంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు, కొంతమంది డబ్బులు చదివే పరిస్థితి నుంచి రీచ్ కూడా ఉండేది కాదు. అక్కడి నుంచి పేపర్లు వచ్చాయి, ఒక రెవల్యూషన్ వచ్చింది. అదే సమయంలో పేపర్లు వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మనం చూస్తే 24/7 న్యూస్ వచ్చే పరిస్థితికి వచ్చింది. అమెరికాలో ఏం జరిగినా దాన్ని ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే మనం తెలుసుకునే హక్కు, అవకాశం మనకు రావడం జరిగింది. ఇటీవల మనం చూస్తే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అదే మరి సోషల్ మీడియా రెవల్యూషన్ వచ్చింది. ఈరోజు ఆన్లైన్లో మీరు క్లిక్ కొడితే ఏం జరిగినా మీకు ఏ వార్తలు కావాలనో ఆ వార్తలే మీరు చూసుకునే పరిస్థితికి వచ్చేసారు. అంటే రాబోయే జనరేషన్లో కూడా వార్తలు తెలుసుకోవాలి, పేపర్ చదివే ఓపిక కానీ లేకుంటే వాళ్ళ యొక్క పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళకు అవసరమైన న్యూస్ తెలుసుకోవాలంటే తెలుసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఛానల్స్ కానీ లేకపోతే ప్రింట్ మీడియా కానీ ఎంత న్యూస్ ఇచ్చినా మారుమూల ప్రాంతాల్లో లేకుంటే గ్రామంలో ఏం జరుగుతుందో ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా అయినప్పుడు, ఈ యొక్క సోషల్ మీడియా అయినప్పుడు ఏ ఊరిలో ఏం జరిగింది అనే విషయం కూడా వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళకి చేరవేసే అవకాశం వస్తుంది. ఇది గొప్ప అవకాశం.
అందుకనే ఈరోజు మీరు చూస్తే మనం అందరం కూడా సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తున్నాం. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకున్నాం. కొన్ని అయితే యాప్లు కూడా వచ్చేసాయి. ఈ యాప్ల ద్వారా కొన్ని లక్షల మందికి ఒక క్లిక్తో మనం మెసేజ్ పంపిస్తే నోటిఫికేషన్ ద్వారా వాళ్ళ అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని, ఎందుకంటే కొంతమంది అవినీతితో పేపర్లు పెట్టారు, విపరీతంగా డబ్బు దండుకున్నారు, లేకుంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియా కూడా పెట్టుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎవరికీ లేని అవకాశం 22 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా పేపర్ పెట్టాలని లేకుంటే టీవీ పెట్టాలని ఆలోచన ఎప్పుడూ రాలేదు. దానికి కారణం మీడియా వాళ్ళు పని చేస్తారు, మనం రాజకీయం చేయాలి, ప్రజాహితం కోసం మనం పనిచేస్తే మనం చేసే పని ప్రజాహితమైనప్పుడు పేపర్లు ఆటోమేటిక్గా వాళ్లే కవర్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఇంతవరకు ముందుకు పోవడం జరిగింది. కానీ ఈరోజు ఎందుకంటే సోషల్ మీడియా తీసుకొస్తున్నామంటే సుమారు ఒక 50-60% ఇప్పటికే సోషల్ మీడియాకు అలవాటయ్యారు. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ గ్రామం నుంచి ప్రపంచంలో ఏం జరిగే విషయాలన్నీ రియల్ టైంలో తెలుసుకునే పరిస్థితి ఉంది, అవసరం కూడా ఉంది. నేను ఎక్కడున్నా ప్రపంచంలో మా ఊరిలో ఏం జరిగింది అనే విషయంగా తెలుసుకుంటే నాకు ఒక తృప్తి. నేను మా ఊరిలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఏం జరిగేదానికంటే ముందు నా గ్రామంలో ఏం జరుగుతుందని తెలుసుకుంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ కార్యక్రమానికే ఈరోజు శ్రీకారం చుట్టాం. ఈరోజు ఎక్కడైతే చైతన్య రథం ఈ పేపర్ తీసుకొచ్చామో దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. మాకు సుమారు 60-70 లక్షల మంది కార్యకర్తలు 2 రాష్ట్రాల్లో ఉన్నారు. 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నప్పుడు మాకు ఐటీడీపీ ఉంది, అనుబంధ సంస్థలు ఉన్నాయి, మెయిన్ పార్టీ ఉంది. వీళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి ఏ గ్రామంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వం వల్ల ప్రజా వ్యతిరేక విధానాలు ఆ గ్రామంలో ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ వారికి ఏ విధంగా అండగా ఉంది, ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు కలెక్ట్ చేయడమే కాకుండా ఎడిట్ చేసి మళ్ళీ వాళ్ళకు పంపించాలని మా ఉద్దేశం. ఎవరైనా సరే ఇప్పుడు పేపర్లో మనం కొన్ని ట్రెండ్స్ చూస్తున్నాం. ఒకప్పుడు న్యూస్ పేపర్స్లో మనం చూస్తే ఓన్లీ రాష్ట్రం, దేశం బ్రాడ్గా న్యూస్ వచ్చేది. తర్వాత జిల్లా ఎడిషన్స్ వచ్చాయి. ఎప్పుడైతే పేపర్లో కూడా రీజనల్ జోనల్ పెట్టి ఒకే ప్రాంతం కాకుండా, ఒకే కామన్ కాకుండా ఆ ప్రాంత వాసులకి ఏ న్యూస్ కావాలనో ఆ న్యూస్ని అందించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క జిల్లాలో కూడా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్ ఎట్టుంటుందంటే ఫస్ట్ జిల్లా న్యూస్ పేపర్ ఎత్తుకున్నప్పుడు నా నియోజకవర్గంలో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అని స్థానికంగా వచ్చే వార్తలపైన ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. అందుకని వినూత్నంగా చేయగలిగారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు, జరిగే అభివృద్ధి, డెవలప్మెంట్స్ అన్ని చూపిస్తూనే ఇంకొక పక్కన జిల్లా, అక్కడి నుంచి నియోజకవర్గం, అక్కడి నుంచి ఆ గ్రామంలో ఏం జరిగిందో అవి కూడా కలెక్ట్ చేసి అవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా రియల్ టైంలో వాళ్ళకి చేరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అదే సమయంలో ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, సానుభూతి పరులందరికీ, ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాహితం కావాలనుకుంటారో, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనుకుంటారో వారందరూ కూడా దీన్ని చదవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫస్ట్ టైం మీరు ఒక్కసారి చూస్తే చాలా బాధేస్తుంది. మీడియా ఏవైతే స్వతంత్రంగా ఇండిపెండెంట్గా యాక్ట్ చేసే మీడియా పైన వేటు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ప్రభుత్వం. దుర్మార్గమైన కార్యక్రమం. దానికి ఎన్నో సంవత్సరాలు వీళ్ళు పుట్టక మునుపటి నుంచి ఉండే పేపర్లకి కులముద్రేసే పరిస్థితి వస్తున్నారు. ఇంకొక పక్క ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే వాళ్ళ తెలుగుదేశం లేకుంటే పసుపు మీడియా అని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. దీంతో ఆగకుండా మీరు ఉంటే మాతో ఉండండి, సరెండర్ కావాలి.
మీరు మాతో లేకపోతే 2430 ఒక జీవో తీసుకొచ్చి మీడియా పైన ఆంక్షలు పెట్టి ఎవరైనా వ్యతిరేక వార్తలు కానీ ప్రభుత్వం పైన రాస్తే డెఫినెట్గా వార్తలన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. మంచి పని చేస్తే అనుకూలంగా రాస్తారు, చెడు పనులు అయితే వ్యతిరేకంగా రాస్తారు. వాళ్ళది ఎప్పుడు ప్రజాహితం. అలాంటప్పుడు మీరు వాళ్ళని బెదిరించడం, తప్పుడు కేసులు పెట్టడం, అక్కడి నుంచి వాళ్ళని మానసిక ఆందోళన గురి చేయడం, ఇంకా వీలైతే ఆ పేపర్ మీద పరువు నష్ట దావా వేయడం, లేకుంటే వాళ్ళ ఆస్తులు ఏమైనా ఉంటే ఐటీపీను అటాక్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలకు చేసి కొంతమందిని మీరు సరెండర్ చేసుకున్నారు. అంటే వాళ్ళు మీకు ఒక పేటీఎం బ్యాచ్గా తయారైపోయారు. మీకు ఏమాత్రం కూడా ఆ మీడియాను మనం ఒకసారి చూస్తే వాళ్ళు ఏమాత్రం కూడా స్వతంత్రమైన అభిప్రాయాలు కానీ స్వతంత్రంగా రిపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చేసింది. మీరు ఏం చెప్తే అదే చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మీ మనిషి వాళ్ళ ఆఫీసులో ఒకరు కూర్చొని ఏది వేయాలి ఏది వేయకూడదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిపక్షం తప్పులు చేసేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాంటి తప్పులు చేస్తే అధికార పక్షం పోలీసులు పెట్టి ఏమీ చేయని దానికే తప్పుడు కేసులు పెట్టి హింస పెట్టే బాధ వస్తున్నారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఏది కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షం. ప్రజల సమస్యలపైన మేము రాజీ లేని పోరాటం చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఆ సమస్యలపైన ఆందోళన చేస్తాం. ఆ సమస్యలపైన పేపర్ ద్వారా తెలియజేస్తాం, మీడియా ద్వారా తెలియజేస్తాం. అలాంటప్పుడు వాళ్ళపైన దాడులు చేయడం, అదే సమయంలో వాళ్ళపైన దాడులు చేయడానికి అది కూడా కాదని ఫైట్ చేస్తే ప్రజలపైన కూడా దాడులు చేయడం, ఇది అనునిత్యం జరిగే కార్యక్రమంగా ఈ ప్రభుత్వంలో ఉంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవరు ఎన్ని విధాలా బెదిరించినా, లేకపోతే ఎన్ని విధాలా హింస పెట్టినా, ఎన్ని విధాలా నష్టపెట్టే విధంగా ప్రవర్తించినా పార్టీ మాత్రం ముందుకే వెళ్తాం. అందుకే ఇంతవరకు మేము ఫిజికల్గా ప్రజల్లోకి వెళ్తున్నాం, మీడియా ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాం, ఆందోళన చేసి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాం. ఇప్పుడు కొత్తగా నిద్రలేస్తానే ప్రతి ఒక్క కార్యకర్తకి సమాచారం అందించి అది ఒక ఆయుధంగా అతని చేతిలో ఉంటే అతన్ని ప్రజల్లోకి వెళ్ళి ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యం తీసుకొస్తూ ఈ ప్రభుత్వం చేసే వ్యతిరేక కార్యక్రమాలన్నీ విడమర్చి చెప్పడానికి అతనికి అవకాశం ఉంటుంది. అందుకని చైతన్య రథం అని పేరు పెట్టాం. ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి మీరు ఆలోచిస్తే పార్టీ పెట్టారు, పెడతాను ఇంట్లో పడుకోలేదు ఆయన, చైతన్య రథం ఎక్కారు. 9 నెలలు తిరిగారు, రాత్రింబగళ్ళు తిరిగారు, ప్రజా చైతన్యం తీసుకొచ్చారు, ప్రజల్లోనే ఉన్నారు, అక్కడే పడుకున్నారు, అక్కడే బట్టలు ఉతుక్కున్నారు, అక్కడే భోంచేశారు. ఆ చైతన్యం వచ్చిన తర్వాత అది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయింది. ఆ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయిన తర్వాత ఎన్నికలు జరిగితే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదని అందరూ ఎగతాళి చేసినా ప్రజలే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఎక్కడికక్కడ ఏజెంట్లు కూడా వాళ్లే పెట్టుకొని 202 సీట్లతో గెలిపించారు. అది ఒక చరిత్ర. 9 నెలల్లోనే ఒక పార్టీ పెట్టి పార్టీ అధికారం లేక రావడం, ఇది ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ చైతన్యం తేవడానికి ప్రధాన కారణం చైతన్య రథం. ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా చైతన్య రథం అనగానే ఆనాటి చైతన్యం గుర్తొస్తుంది. ఆ స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతోనే పేరు కూడా చైతన్య రథం అనే పేరు పెట్టుకున్నాం. అది ఇప్పటి నుంచి నిరంతరం సమాచారం అందిస్తాం, ప్రజాహితం కోసం పనిచేస్తాం, అవసరమైతే నెక్స్ట్ ఏం చేయాలని కూడా ఆలోచిస్తాం. మా ఉద్దేశం ఒకటే, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతి పరులకు ఈ సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వడం, ఇదే సమాచారాన్ని ప్రజల్లో కూడా ఇచ్చి, వాళ్ళు అనుకుంటూ ఉంటారు కొంతమంది కావాలని తప్పుడు వార్తలు వస్తే ఆ తప్పుడు వార్తలు కూడా నమ్మే పరిస్థితి వచ్చినప్పుడు కాదు, ఇది యథార్థం, ఇది చైతన్య రథం ద్వారా ఏదైతే వాస్తవాన్ని, ట్రూత్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరజేస్తాం.
ఈరోజు సాక్షి టీవీ చూస్తున్నాం, సాక్షి పేపర్ చూస్తున్నాం. సాక్షి అనే పేరు పెట్టుకొని అందులో అన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు. అది చాలా దారుణం, చాలా బాధాకరం. అదే మాదిరిగా ఆ పేపర్లో వచ్చే వార్తలన్నీ విశ్వసనీయత లేని వార్తలు. ఇంకొక పక్క ఆ పేపర్లో వచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలు. ఏ రోజు ఏం రాస్తారో, ఎవరి మీద బ్లాక్మెయిల్ చేస్తారో ఎవరికి తెలియని పరిస్థితి. ఆ విధంగా కాకుండా ఈ యొక్క చైతన్య రథం వాస్తవాలన్నీ ప్రజల ముందర పెట్టి భవిష్యత్తులో ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. నేను ఆ మాట వాడుతున్నా. ఎందుకు పునర్నిర్మాణం అంటే రాష్ట్రం మొత్తం దగా కాబట్టది. మామూలుగా కాదు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ కూడా పోయింది. ఇప్పుడు ఎవరైనా బయట వెళ్తే ఆంధ్రప్రదేశ్ అంటే మనల్ని చీకొట్టే పరిస్థితికి వచ్చేసారు. కొంతమంది వాళ్ళే ఓపెన్గా చెప్పేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అని మేము చెప్తే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, పనికి మానవులుగా చూస్తున్నారు అనే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇది నా ఒక్కరి బాధ్యతే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది తెలుగువారి బాధ్యత. రాష్ట్రంలో ఉండేవారే కాకుండా ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వారి యొక్క క్యారియర్ కోసమో వెళ్ళిన వాళ్ళు కానీ, ఇక్కడ బాగా చదువుకుని ప్రపంచంలో చాలా దేశాలకు వెళ్ళి ఐటీ ప్రొఫెషనల్స్గా లేదంటే వేరియస్ డాక్టర్స్గా అనేక ఉద్యోగాల్లో సెటిల్ అయిన వారు కానీ, వీళ్ళందరూ కూడా మళ్ళీ కలిసి రావాలి. అందుకే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒక స్లోగన్ ఇచ్చారు, తెలుగుదేశం పిలుస్తోంది, రా కదిలిరా. అది మళ్ళా ప్రతి ఒక్కరి చెవుల్లో మారుమోగాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఇది అందరి బాధ్యత, ఇది సమిష్టి బాధ్యత. కలిసి పోరాడదాం, కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి, ఎందుకంటే ఒక బ్రాండ్ పోయింది. ఈరోజు ఏం జరిగింది 2.5 సంవత్సరాలంటే నాలాంటి సీనియర్ నాయకుడు కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఎవ్వరికి కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మనం ఎక్కడున్నాం. 3,14,000 కోట్ల రూపాయలు 2019 వరకు వచ్చిన ముఖ్యమంత్రులందరూ అప్పు చేసి ఖర్చు పెడితే, ఇతను వచ్చిన తర్వాత అప్పు 7 లక్షల కోట్ల రూపాయలకు దాటిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పటికే. అంటే 7 లక్షల కోట్ల రూపాయలకు అప్పుకు ఎప్పటికప్పుడు ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి, దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి, తర్వాత అభివృద్ధి చేయాలి. ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటివి 1-2 కాదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధితులే. చిన్న పెద్ద అని లేదు, ప్రాంతాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ కూడా బాధితులే. ఈరోజు మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఈరోజు రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. ఎక్కడన్నా బయట వెళితే ఒళ్ళంతా హోనం అయిపోతుంది. తిరిగి వచ్చే లోపల అతనికి స్పాండిలైటిస్ లేకపోతే స్పాండిలైటిస్ రావడం, ఎవరన్నా డెలివరీకి ఎవరన్నా తీసుకుపోతే దారిలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి రావడం, చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన రైతులు ఏం చేయాలో దిక్కుదోచడం లేదు. ఒక డెస్పరేట్గా, ఒక ఫ్రస్ట్రేషన్లో ఏమి చేయాలనో తెలియని పరిస్థితిలో ఇంకా బ్రతకలేము అని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు, మనోధైర్యాన్ని కోల్పోయి. ఈ విధంగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ అన్నీ. ఇంకో పక్క నాసిరకం లిక్కరంతా ఇచ్చి చాలామంది అనారోగ్యం పాలై ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. ఇండస్ట్రీస్ అన్నీ ఈ రాష్ట్రంలో ఏవైతే ఆ రోజు వచ్చిన ఇండస్ట్రీస్ 16 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ ఎంఓయూలు చేశాం. 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 5 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు మిగిలిన అందరూ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు చెప్పేటప్పుడు ఇంకొక మాట కూడా చెప్పి వెళ్ళారు, తిరిగి ఈ రాష్ట్రానికి మేము రాము అని చెప్పి వెళ్ళారంటే వాళ్ళు ఎంత అవమానపడ్డారు, ఎందుకు అంత హ్యూమిలియేషన్ ఫీల్ అయ్యారనేది చాలా ముఖ్యం. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు పోయినాయి, ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్లెస్ క్యాలెండర్ అయింది. 3 జనవరిలో అయిపోయినాయి. చెప్పిన మాట ఎక్కడా నిలబెట్టుకునే పరిస్థితులు లేరు. మొత్తం నిరుద్యోగులంతా కూడా దగాగా పడ్డారు.
వారికి ఇచ్చిన నిరుద్యోగ భృతి కూడా పోయింది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఉద్యోగస్తులు వాళ్ళు ఏమైనా ఆనందపడ్డారా అంటే వాళ్ళు ఈరోజు పిఆర్సీ నేను ప్రపంచంలో ఎక్కడ జరగదు ఇది. 27% ఇంటీరియం ఇచ్చారు. నేను వచ్చినప్పుడు నేనున్నప్పుడు 20% ఇచ్చాం. అప్పుడు పిఆర్సీ రిపోర్ట్ రాలేదు. పిఆర్సీ రిపోర్ట్ వచ్చిన 27% ఇస్తామని ఇచ్చారు. వాళ్ళు ఎంజాయ్ చేశారు 27%. ఈరోజు 23% తగ్గించారు. ఇది ఎక్కడా నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగదు. అంటే ఇచ్చి జీతాలు తగ్గించి దాని ప్రకారం టీఏలు డిఏలు అన్నీ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు వాళ్ళంతా రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ సచివాలయంలో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వాళ్ళని మామూలుగా ఒక సర్వీస్ రూల్స్లో 2 ఏళ్లలో వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలి. అది చేయకుండా వాళ్ళని కూడా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. అంటే ఒకరిద్దరు కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆందోళన, ఒక ఆవేదనతో ఉన్నారు. వ్యాపార కాంట్రాక్టర్లు అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఒక కంపెనీ పెట్టుకోవాలంటే చాలా సమస్య. ఆ కంపెనీ రివైవ్ కావాలి, ఒక పద్ధతి ప్రకారం ముందు తీసుకుపోవాలంటే చాలా సమయం పడుతుంది. వీళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి గ్యారంటీలు ఇచ్చి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులతో వ్యాపారాలు చేసి దాంట్లో ప్రాఫిట్ తీసుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా బిల్డ్ చేసిన కంపెనీస్ అన్నీ ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడా డబ్బులు ఇవ్వకపోయే కొందకి అన్నీ ఎన్పిఎల్ అయిపోయినాయి. అంటే 20-30 సంవత్సరాలు రాత్రింబగళ్ళు స్ట్రగుల్ చేసి నిర్మాణం చేసిన కంపెనీలు, అవి అభివృద్ధి చేసుకున్న కంపెనీలు మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. వాళ్ళు భిక్షాటం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక భవన నిర్మాణ కార్మికులు కానీ అందరూ కూడా ఎక్కడికక్కడ ఇసుక దొరకడంలో, లేకపోతే సిమెంట్ రేట్లు విపరీతంగా పెంచేయడం. ఈరోజు సినిమా రేట్స్ గురించి మాట్లాడే ముఖ్యమంత్రి భవన నిర్మాణం గురించి మాట్లాడడం లేదు. ఆయన ఓన్ సిమెంట్ నిన్న కూడా ఒక 30 రూపాయలు 40 రూపాయలు పెంచుకున్నారు. కంటిన్యూగా పెంచుకుంటూనే పోతున్నారు భారతీయ సిమెంట్. అక్కడ మాత్రం కాక్టైల్ ఏర్పాటు చేశారు. మేమున్నప్పుడు చెప్పాం, మీరు ఇంత ఖర్చు అవుతుంది, దీనికంటే మీరు చేయడానికి వీలు లేదు. మీరు కానీ రేట్లు పెంచితే నేను కూడా గవర్నమెంట్ తరఫున కరెంట్ రేట్లు పెంచుతా, లేకపోతే మీకు ఇచ్చే లైమ్ స్టోన్ మైనింగ్ కింద సెస్ పెంచుతాను. కాబట్టి రీజనబుల్గా మీకు నష్టం వచ్చినప్పుడు ఓకే, కానీ మీకు లాభాలు దండుకోవడానికి, ప్రజలను లూటీ చేయడానికి వీలు కాదని చాలా స్పష్టంగా చెప్పి ఆ రోజు కంట్రోల్ చేశాం. ఈరోజు మీ సిమెంట్ ఫ్యాక్టరీ కాబట్టి మీరు కాక్టైల్ ఏర్పాటు చేసుకొని ఇష్టానుసారంగా పెంచి అడిగే వాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ. ఎక్కడ ఇండియాలో ఉన్నా, ప్రపంచంలో కూడా సంక్రాంతికి గ్రామానికి వచ్చి పెద్దలకు నివాళులర్పించి పెద్ద పండుగ చేసుకొని, అదే మరి సంక్రాంతి సంబరాలు చేసుకొని తర్వాత తిరిగి వెళ్తారు. ఇంకొక పక్కన సంక్రాంతి సమయంలో పంటలు, కొత్త పంటలు వస్తాయి, కొత్త వంటలు చేసుకుంటాం, ఆనందంగా ఈ పండుగ చేసుకుంటాం. అదే మరి ప్రకృతికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేస్తాం ఈ పండుగలో. భోగి దగ్గర నుంచి, సంక్రాంతి దగ్గర నుంచి పశువుల పండుగ కూడా చేసి పశువులను కూడా ఆరాధిస్తూ పూజిస్తూ మనం అన్ని కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం. అలాంటి సంక్రాంతి ఈసారి వెలవెలబోయే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు సంక్రాంతి కానుకలు ఇచ్చాం. అదే మరి గ్రామంలో ఒక మంచి వాతావరణం, ఆనందదాయకమైనటువంటి వాతావరణం, ఆహ్లాదంగా చేసుకునే పరిస్థితి. ఈరోజు గ్రామాలన్నీ కూడా బోసిపోయే పరిస్థితి వస్తూ ఉంది. సంక్రాంతి కూడా సరిగా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. చాలా బాధాకరం. ఆ రోజు నేనైతే ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే పేదవాళ్ళు కూడా సంక్రాంతి ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కడాన వాళ్లకు నెయ్యి కానీ చక్కెర కానీ ఇలాంటివన్నీ ఇచ్చి కనీసం సంక్రాంతి సమయంలో చక్కెర పొంగల్ చేసుకోవడం ప్రతి ఒక్కరూ కనీస ధర్మం, పాయసం కానీ ఇవన్నీ చేసుకుంటారు. అలాంటివన్నీ కూడా అందరూ చేసుకోవాలి, వేరే వాళ్ళపైన ఆధారపడకూడదని అన్నీ చేశాం. ఈరోజు అవన్నీ రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా ఈ సంక్రాంతి పైన కూడా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ, ఉన్నంతలో మనం సంక్రాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పెద్దల్ని ఒకసారి తలుసుకుని వాళ్లకు నివాళులర్పించే కార్యక్రమం కూడా మనం చేసుకుంటాం.
అదే మరిగా మళ్ళా ఆశతో, ఒక నమ్మకంతో, ఒక హోప్తో భవిష్యత్తులో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అధైర్యపడితే అధైర్యం మనం చంపేస్తుంది. అట్లా కాకుండా ధైర్యంగా మళ్ళా మనం నిలదొక్కొని రేపైనా మంచి రోజు ఉంది, రేపు మంచి జరుగుతుంది అనే ఆలోచనతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు, మీ కుటుంబం అందరూ కూడా ఆనందంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఎనీ క్వశ్చన్స్? మీకు పోటీ కాదు, మేము మీడియాకు మేము పోటీ కాదు, మేము మీడియాతో పోటీ పడలేము. మాకు కావాల్సిన సమాచారం వరకు మా వాళ్లకు అందిస్తే వాళ్ళు ప్రజల్లో తీసుకుపోవడానికి. ఎవరు? మాట్లాడదాం. అదే కానీ జరిగితే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇంకా అవినీతికి స్కోపే లేదు. ఏది చేసినా కూడా రైట్ ట్రయల్గా ఆల్ పాలిటీషియన్స్ డబ్బులు తీసుకొని పనులు చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి రెగ్యులరైజ్ చేసేసుకోవచ్చు. వేల కోట్లు, లక్షల కోట్లు. ఒక బ్యాంకును మోసం చేశారని అవినీతి కేసులు పెడుతున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాంకు డబ్బులు తీసుకొని ఎక్స్టర్నల్ పరిస్థితులు కలిసి రాకపోయినా ఆ కంపెనీ సిక్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది, బిఎఫ్ఆర్కి వెళ్ళిపోతూ ఉంది. అలాంటిది అవినీతి డబ్బులు తీసుకొని డిస్ప్రపోర్షనేట్గా వేల కోట్ల రూపాయలు. సాక్షి ఒక్క ఎగ్జాంపుల్ ఏం చెప్పారు సాక్షిలో? ₹1 పెట్టుబడి లేకుండా 1200 కోట్ల రూపాయలు డబ్బులు మొబిలైజ్ చేశారు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది అవినీతి కాదు అని ఇన్కమ్ ట్యాక్స్ కనిపిస్తే ఇంకా ఈ దేశంలో చేయగలిగింది ఏమీ లేదు, ఎవరిని పట్టుకోలేరు. ఇంకా రాబోయే రోజుల్లో జగన్ మోడల్, న్యూ మోడల్ ఫర్ ఎవ్రీ పాలిటీషియన్. కష్టపడక్కర్లేదు, సంపాదించుకున్నంత పనులు చేస్తారు, ఆటోమేటిక్ డబ్బు చెక్లు ఇచ్చేస్తారు, ఆయన ఆస్తులకు వెళ్ళిపోతాయి. లేకుంటే బూస్టప్ చేస్తారు, ₹10 షేరు, 2000, 3000, 5000, ఇంకా అయిపోయింది. ఏముంది ఇంకా? కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అనలైజ్ చేసుకోవాలి. చేసుకొని ఎక్కడికక్కడ పకడ్బందీగా చేయకపోతే ఇంకా రాజకీయ అవినీతి గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకెవ్వరు కూడా నీతి నిజాయితీగా రాజకీయాల్లో ఉండాలని ఎవరు కోరుకోరు, ఎవరు ఉండరు. నేను నా కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను. నేను దగ్గర 40 సంవత్సరాలైన తెలుగుదేశం పార్టీ వచ్చి 22 సంవత్సరాలుగా అధికార పక్షంలో ఉన్నాం, మిగిలిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నాం. కుప్పం నియోజకవర్గం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశానికి ఓటేశారు. దగ్గర 35 సంవత్సరాలు, అంతవరకు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు. అలాంటి నియోజకవర్గంలో 250 ఇల్లీగల్ క్వారీస్ జరుగుతున్నాయి. కుప్పం గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్. ఇల్లీగల్ ఇది జరుగుతూ ఉండి కోట్ల రూపాయలు సంపాదించి రేపు ఇదే అయితే వాళ్ళు కూడా నీతిపరులే కదా. మొత్తం దోచుకున్నందుకు నీతిపరులే. భూగర్భ ఖనిజ సంపద దోచుకున్నా, ప్రజల్ని దోచేసుకున్నా, లిక్కర్లో నాసిరకం లిక్కర్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు దోచేసుకున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో. లిక్కర్ అంతా కూడా ఇలిసిట్ లిక్కర్, అంటే ఇల్లీగల్ ఐ కెన్ సే. క్వాలిటీ ఇన్ఫీరియర్ క్వాలిటీ. ఇంకొక పక్కన ఈయనే మ్యానుఫ్యాక్చరింగ్, ఈయనే డిస్ట్రిబ్యూషన్, ఈయనే ఇది చేసి లాస్ట్ మైల్లో కిరాణా కోట్లు అయినా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఇస్తారు. కానీ ఈ లిక్కర్ షాప్లో మాత్రం క్యాషే పే చేయాలి. క్యాష్ అండ్ క్యారీ, ఓన్లీ క్యాష్. వై అంటే షేరింగ్ ఈజీ. అదే ఆన్లైన్లో వచ్చిందనుకో లెక్కలు వచ్చేస్తాయి. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంటే, ఆ దోపిడీ కూడా లీగలైజ్ చేసే పరిస్థితులు వస్తూ ఉంటే, దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ సమర్థించే పరిస్థితికి వస్తే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ ఐసోలేటెడ్. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఇన్కమ్ ట్యాక్స్కి ఇన్కమ్ కడితే చాలు.
ఎక్కడ సంపాదించావు డ్రగ్ మనీ కూడా వాళ్ళకి ఓకే. నీ హీరాయిన్ తెచ్చి గంజాయి అమ్మి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దే ఆర్ హ్యాపీ. అది కాదు ఇక్కడ ఇష్యూ. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవస్థల యొక్క కోఆర్డినేషన్ కూడా రావాలి. ఒక పక్క సిబిఐ, ఒక పక్క ఈడీ ఎంక్వైరీలు చేసే కేసులన్నీ ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్ చేస్తే ఏం జరుగుతుంది ఈ దేశంలో కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఈ డబ్బులు ఎట్లొచ్చింది కూడా ఆలోచించే విధంగా చట్ట సవరణలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాంటివి వచ్చినప్పుడు, ఎంక్వైరీలు జరిగినప్పుడు వారు కూడా కరెక్ట్ చేసుకునే పరిస్థితి రావాలి. అది రాకపోతే మాత్రం ఈ దేశంలో చాలా ప్రమాదం వస్తుంది. ఇంకా రాబోయే రోజులు ఎవ్రీ పాలిటీషియన్ కింద నుంచి పై వరకు రాజకీయాన్నే ఒక ప్రొఫెషన్గా తీసేసుకోవచ్చు, ఒక వ్యాపారంగా. ఏం బాధ లేదు, డిస్ప్రపోర్షన్ లేదు, ఏమి చేయక్కర్లా. నేను డబ్బులు కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను, ఇంక నీకేం సంబంధం, వాళ్ళే నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఇంకెవరు అడగడానికి వీళ్ళని చెప్పి చెప్పచ్చు. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నా నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు అదే పరిస్థితి. మీరు గుర్తుపెట్టుకోవాలి. శాండ్ ఒక్క నియోజకవర్గానికి పరిమితమా? మైనింగ్ ఒక్క నియోజకవర్గానికి పరిమితమా? 175 నియోజకవర్గాల్లో ఇదే పని చేస్తున్నారు. బెరైటీస్, బాక్సైట్, లాటరైట్, లైమ్ స్టోన్, గ్రనైట్, మీ యు నేమ్ ఎనీథింగ్, బీచ్ శాండ్, అన్నీ కూడా ఇదే పని చేసేస్తున్నారు. అంటే ఇంతవరకు ఎవరు చేయలే ఈ పని. ఇంకో పక్కన ఎక్కడైతే గంజాయి, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో ఎప్పుడు జరిగిన విధంగా గంజాయి కల్టివేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇంకొక పక్కన శాండ్ల్వుడ్, ఎర్రచందనం. ఏమైంది ఇప్పుడు? ఈ మధ్య ఎవరినే పరిస్థితిలో కూడా లేవు. సుజావుగా స్మగ్లర్స్ ఫ్రమ్ హియర్ టు విదేశాలకు రైట్ రాయలుగా పోలీస్ ప్రొటెక్షన్ వెళ్ళిపోతున్నారు. అంటే ఇల్లీగల్ మనీ సంపాదించిన తర్వాత మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, స్మగ్లర్స్, గంజాయి స్మగ్లర్స్, వీళ్ళు ఏం చేస్తారు? అందరిని బెదిరిస్తారు. కుప్పంలో జరిగేది స్మాల్ స్కేల్లో బాగా సంపాదిస్తున్నారు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి డిన్నర్లు, పార్టీలు, బర్త్డేలు నేను ఎప్పుడు చూడలా. ఆడు ఒక్కొక్కడు బర్త్డే చేస్తాడు, 1000 మందిని పిలుస్తాడు, ఆ ఊరిలో ఉండే పొట్టేళ్ళన్నీ తీసుకుని నరుకుతున్నాడు. వీడిది ఏం పోయింది? నాకైతే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇప్పుడు నేను చేయలేను నా పని, నేను ఎక్కడ చేయగలుగుతాను? నువ్వు ఒకటి కాదు, నిన్న కూడా అదే. ఎవ్రీ డే వీళ్ళ కథ నాకు అర్థం కావడం లేదు, నాకే అవగాహన పడడం లేదు. వాళ్ళు నా మీదనే బాంబులు వేస్తామనే పరిస్థితికి వచ్చారు. అంత మునుపు వాడు ఎక్కడ ఎవడు పేరు కూడా తెలియదు, ఊరు లేదు, పేరు లేదు, ఒక చిన్న రౌడీ, స్మాల్. వాడు ఈరోజు పెద్ద హీరో మరి ఏమైనా చేస్తానే పరిస్థితికి వచ్చారంటే స్మగ్లర్స్ చేసే పరిస్థితి, ఈజీ మనీ వస్తే జరిగే అరాచకాలు ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము ప్రజలు ఏమనుకుంటారు, మాదేం పోయింది అనుకుంటారు. పోయేది మీదే. వ్యక్తిగతంగా నాకంటే నష్టపోయేది ప్రజానికో నష్టపోతున్నారు. ఇలాంటి వ్యవస్థలు కుప్పగొలిపోయింది దానివల్ల. చూద్దాం, వీ హ్యావ్ టు ఫైట్. వేరే మార్గం లేదు. నేను అదే చెప్పాను కాన్స్టిట్యున్సీలో కూడా. నిన్న పోయినప్పుడు కూడా 3 days ఉన్నా. ప్రజల్లో చాలా చైతన్యం ఉంది, చాలా వ్యతిరేకత ఉంది. ఈ దుర్మార్గులు చేసే ఆన్స్లాట్తో కొంతమంది మీరు అన్నట్టు బెదిరించి ఎన్ని చేసే కొందికి ఎవరికైనా సరే వాళ్ళే చెప్తున్నారు. నేను పోతే ఆ ఊర్లో బండపల్లి, ఆ ఊర్లో వాళ్ళు నేను అడిగాను, ఏమయ్యా మీకు బాధ అనిపించలేదా? మీ ఊరు నుంచి ఎవ్రీడే 100 లారీలు వెళ్ళిపోతున్నాయి, ఏమనిపిస్తుంది మీకంటే? సార్ బాధ అనిపిస్తుంది, అడగదాం అనుకుంటున్నాం. అడిగితే కరెంటు కట్ అంటున్నారు, నీళ్లు కట్ అంటున్నారు, ఇక్కడే ప్రొక్లైన్స్ ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, చంపేస్తామంటున్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. దిస్ ఈజ్ ది సినారియో. ఈజ్ ఇట్ రైట్? నిన్న ఒక అతను అంటాడు, ఒక భరత్ అని అక్కడ ఒక ఇల్లీగల్ మైన్ చేస్తాడు, ఎమ్మెల్సీ ఇచ్చాడు అతనికి. అతను అంటాడు ఇది మాది కాదు వాళ్ళదే అని అంటున్నాడు. ఇది వండర్స్లో వండర్. మాదైతే నిలిపేయమంటున్నావు, నువ్వు పోరాడు, నిలిపి, నువ్వు వచ్చి పోరాడు, నిలిపేసేయండి. ఇంకొక ఆయన మంత్రి అడేమి ఇల్లీగల్ జరగలేదు అంటాడు. ఆయన సర్టిఫికేట్ చేయడానికి ఇంకొక ఆయన మంత్రి విజయనగరం నుంచి వెళ్ళాడు తిరుపతికి. ఏమని? ఆడ ఇల్లీగలే జరగదని. రా పోదాం.
అది ఏంటి, కొండ పరంబాక ఏం పరంబాక తెరా అంటే ఏది మేము చెప్పినా ప్రజలు నమ్మాలా, మీడియా రాయాలా. మేము చెప్పిందే వేదం, మేము చెప్పింది రాయాలా, మేము చెప్పింది నమ్మాలా. నమ్మకపోతే మేము మీద దాడి. ఏం చెప్పాలండి వీళ్ళు మనుషులు, వీళ్ళు ఒక ఇది. కనీసం సిగ్గుపడేవాళ్ళు. ఒకప్పుడు రాజకీయ నాయకుడు తప్పు చేశారు అని ఆరోపణ చేస్తే సిగ్గుపడేవాడు, తగ్గేవాడు. వీడు రెచ్చిపోతున్నారు. నన్ను మాట్లాడతావా, నువ్వు నన్ను మాట్లాడేంత రోడైపోయావా అనే పరిస్థితికి వచ్చారు. అది ఈ రాష్ట్రంలో ఉండే పెద్ద సమస్య. పాలకులే స్మగ్లర్స్ అయిన తర్వాత ప్రభుత్వంలో ఉండేవాళ్లే పోలీసుల అండతో, పోలీసులకు మా వాళ్ళు ఒక 10 సార్లు కంప్లైంట్ చేశారు. ఆ కుప్పం నియోజకవర్గంలో నేను జరిగింది చూస్తే లెటర్స్ పెట్టారు, కలెక్టర్కి చెప్పారు, ఎస్పీకి చెప్పారు. మైనింగ్ వాళ్ళు ఉన్నారు, ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నాడు. ఏమయ్యారు మీరు? తెలియదా? 100 లారీలు పోతా ఉంటే వాళ్ళు, ఒకవేళ మీకు పర్మిషన్స్ ఉంటే, మైనింగ్ లీజ్ ఉంటే ఎవడు డబ్బులు కట్టాడు? ఎవ్రీ ఇది కావాలి కదా ట్రక్కి. ఇప్పుడు మేము వదిలిపెట్టకుండా ఫైట్ చేస్తున్నాం. అక్కడ రేపు ఎల్లుండి మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి. ఎందుకంటే మేము పోరాడకూడదని వాళ్ళ ఉద్దేశం. వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు మీరు కూడా అందుకనే మీడియా కూడా ఏమైందంటే రెండుగా, మీరు కొంతమంది వాస్తవాలు రాసే వాళ్ళు కొంతమంది తయారయ్యారు, కొంతమంది బ్లూ మీడియా తయారై నా లెక్క ప్రకారం వాళ్ళ టీవీల్లో, వాళ్ళ పేపర్లో వాళ్ళ మనుషులు పెట్టేస్తున్నారు, వాళ్ళ ఎడిటర్ని. ఆ ఎడిటర్ ఎడిట్ చేస్తే అది మీరు పబ్లిసైజ్ చేయాలి. ఆ పరిస్థితికి వచ్చేసారు. మీకు దానికేదో కాంపన్సేషన్ పే చేస్తున్నారు, అయిపోయింది. లేకుంటే ఈడ బినామీగా మీరున్నారు, నాకు తెలియదు. వాళ్ళ మీద వాళ్ళని ఇడన మీరు ఆ పరిస్థితికి వచ్చారు. పర్వాలేదు, ప్రజలే నిర్ణయించుకుంటారు. అల్టిమేట్గా ప్రతి ఒక్కరు విశ్వసనీయత మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజలు డిసైడ్ చేస్తారు తప్ప ఈ కొంతమంది నాయకులు డిసైడ్ చేయరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్న మనం చూస్తున్నాం ఏం మాట్లాడుతున్నారో. సినిమాలపైన మాట్లాడుతూ మమ్మల్ని లాగుతారు. అంటే ఒక పద్ధతి కూడా లేకుండా అన్నిటికన్నమాట. ఆ మాట్లాడే తీరు, నేను ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నాకు వ్యతిరేకంగా చేశారు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారా? నేను 2009లో చిరంజీవి పార్టీ పెట్టడం నేను వచ్చాడు కదా గవర్నమెంట్కి. అది అందరూ అంటారు కదా మాట. ఆ రోజు ఆయన పార్టీ పెట్టి నేనేం మాట్లాడలేదు. ఆయన పార్టీ పెట్టినా నేను తెలంగాణలో కానీ అలయన్స్ పెట్టుకుని నేను వచ్చేవాడు. మళ్ళా అవి జరిగాయి, కొన్ని హిస్టారికల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. దానికి నేను ఎప్పుడు ఆయన మీద, అంత మునుపు నాకు ఫ్రెండే, తర్వాత కూడా వెల్విషరే. నెవర్ హ్యాడ్ ఎనీ ఇల్ ఫీలింగ్. దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ దర్ గేమ్. ఇట్స్ ఆల్ రైట్. మనం చేయాల్సిన పని మనం చేయాలి, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అంత మునుపు నాకు చాలా బాగున్నాడు, ఇప్పుడు కూడా బాగున్నాడు. ఒక్కరే కాదు, ఎవరైనా సరే. చాలామంది తీశారు. మొన్న కూడా ఒక సినిమా తీశారు నా మీద వ్యతిరేకంగా. నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు తీశారు. తీయలేదనుకుంటే చెప్పమనండి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మనం కమ్యూనికేషన్ చేసుకోవడం ముఖ్యం తప్ప బెదిరింపుల ద్వారా, బ్లాక్మెయిల్ ద్వారా, లేకుంటే దాడుల ద్వారా, లేకుంటే ప్రభుత్వం ఆర్మ్ టెస్టింగ్ ద్వారా చేయడం చాలా నీచం. ఇది పరమ నీచం. ఒక సినిమా వాళ్ళు వదిలిపెట్టండి, పాలిటీషియన్ వదిలిపెట్టండి, సోషల్ యాక్టివిస్ట్ లేకుండా పోయారు, అది కూడా వదిలిపెట్టండి. కడాన కామన్ మ్యాన్ పైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చేసారు. అది చాలా మీడియా సరే ఇంకా మామూలుగా ఎప్పుడో చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ తట్టుకోగలిగిన వాళ్ళు నిలబడుతున్నారు. ఒకసారి 2 సార్లు జైలుకి పోయొచ్చు కూడా, పోవాలి. నేను అదే చెప్తాను. వీళ్ళు చేసే పనులకు అందరి మీద ఉంటాయి. ఎంతమంది అంటే అచ్చెన్నాయుడు ఒక లెటర్ రాశాడు, అంతే కదా. ప్రూవ్ చేసావా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మా పార్టీ వాళ్ళపైన చాలా కేసులు పెట్టారు. ఈరోజు పబ్లిసైజ్ చేయి ఒక వైట్ పేపర్. నువ్వేమి ప్రోగ్రెస్ చేసావో వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయి. నీ పైన ఇంత అవినీతి ఉంది మేము చెప్తాం. మరి ఏమంటారు? అలాంటివన్నీ చాలా ఉన్నాయి. బాబాయ్ హత్య దగ్గర నుంచి, తొలి రోజు బాబాయ్ హత్య ఏం చెప్పారండి? ఆర్ట్ గుండెపోటు, తర్వాత ఏమైంది? గొడ్డలి పోటుగా తయారైంది. అది దానికి ఆన్సర్ లేదు. కోడి కత్తి ఏమైంది? ఎక్కడుంది కోడి కత్తి ఇప్పుడు? ఆన్సర్ లేదు. అంటే ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారు. అది నేను చెప్పేది.
కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, పోయేది జగన్ రెడ్డికి పోదు, దోచుకొని వెళ్ళిపోతాడు. నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 5 కోట్ల ప్రజలు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరలా ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీకు మీ కుటుంబానికి శుభం కలగాలని, నూతన వెలుగులు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ఒక్క సెకండ్. అదే సందర్భంలో ఈ కరోనా ఒమిక్రాన్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా ఫాస్ట్గా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది. మేము కూడా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి నేను జనవరిలోనే చెప్పాను, అప్పట్లోనే దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది అన్నోన్ ఎనిమీ, ఇన్విజిబుల్ ఎనిమీ, మనకు కనపడదు. కానీ మనం అటాక్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయని, దేశం కూడా చాలా నష్టపోయాం. అనేక విధ ప్రపంచం అంతా నష్టపోయారు, దేశం కూడా నష్టపోయింది, చాలా ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ కూడా ఈరోజు ఒమిక్రాన్ వల్ల మళ్ళా ప్రపంచం అంతా కూడా ఈరోజు దీనివల్ల బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. వేరియస్ సర్వేస్ కూడా వస్తున్నాయి. అన్నింటికంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంది. అయితే అన్నింటికంటే అంత తీవ్రత లేదు, కానీ స్ప్రెడ్ అయ్యేది మాత్రం చాలా ఫాస్ట్గా అవుతూ ఉంది. దీనివల్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని రోజులు అందరూ మాస్కులు పెట్టుకోవడం, వీలైనంత వరకు బయట తిరగడం, విచ్చలవిడిగా తిరిగేది ఉంటే కొంచెం తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా ఇది చేసుకొని అవసరమైతే బయట రావడం, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం ఉండి ఇది కానీ వస్తే చాలా ప్రమాదం ఉంటుంది. అయితే చాలామంది వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇప్పుడు బూస్టర్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటున్నారు. అది శుభపరిణామం. ఏది ఏమైనా మనం ఒకసారి మనకు వచ్చిన తర్వాత మనం ఇంకొకరికి అంటించే ప్రమాదం కూడా ఉంటుంది. దయచేసి అందరం కూడా, రాష్ట్రం, దేశం అందరం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేర్ఫుల్గా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కానీ సవ్యంగా జరిగితే కొంత మార్చి ఏప్రిల్కంతా పోతుందని కూడా ఒక ఇది కూడా ఉంది, రివ్యూస్ వస్తున్నాయి. అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి. ఏది ఏమైనా ఇప్పటి వరకు వచ్చింది మనం చూస్తే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది. తీవ్రత ముందనుకున్నంత తీవ్రత మాత్రం తగ్గింది, కానీ వెళ్ళేది మాత్రం ఫాస్ట్గా వెళ్తూ ఉంది. కొంతమంది ఏజ్డ్ కానీ అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రజలను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.